అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లని క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేసాను చూడండి. నేటితో పోల్చుకున్నట్టయితే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమి ఎట్లని క్లారిటీగా తెలియజేశాను. ఈరోజు మదనపల్లికి సంబంధించి దిగుమతి విషయం కూడా ఈ వీడియోలో తెలియజేశాను. ఇంకా అంగళ్ళు విషయం మాట్లాడుకుంటే అంగళ్ళు మార్కెట్ 770, 780, 800 రూపాయల వరకు అంగళ్ళు మార్కెటే జరిగింది. బీభత్సం వర్షం అయితే భారీగా పడింది. మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్ కానీ ఈవెన్ అంగళ్ళు సరౌండింగ్ ఏరియాస్ కానివ్వండి, ములుగుల చెరువు ప్రతి ఏరియాలో నేనైతే వర్షం అయితే పడింది. ఇంకా ఏ ఏరియాలో వర్షం పడింది కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మదనపల్లి మాత్రం అసలు భారీగా పడింది వర్షం. దాదాపుగా ఒక 2 పదుల దాకా పడి ఉంటుంది వర్షం వచ్చేసి. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే ఇంకా ములకల చెరువు వచ్చేసి 660 రూపాయలు సూపర్ టాప్. ములకల చెరువు కూడా స్లోగానే జరిగిందండి మార్కెట్లో, ఎక్కడ అంత ఫాస్ట్ అయితే అనిపించలేదు. ఇంకా ప్రస్తుతానికి మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా ఫస్ట్ యాక్షన్ మండీ లైన్లో మాట్లాడుకుంటే ఫస్ట్ యాక్షన్ మండీ లైన్లో ఒక 10% మేర దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి. ఇంకా ఆ పక్క రెండు యాక్షన్ మండీ లైన్ మాట్లాడుకున్న దిగుమతి తగ్గింది. ఓవరాల్గా లైన్ మొత్తం మాట్లాడుకున్నట్టయితే అంటే మార్కెట్ మొత్తం మాట్లాడుకున్నట్టయితే ఈరోజు దిగుమతి అయితే 10-15% మేర ప్రస్తుతానికి అయితే దిగుమతి అయితే తగ్గింది. ఇంకా నిన్న వర్షం పడతా ఉండింది కదా, ఆ కారణం చేత ఏమన్నా దిగుమతి తగ్గిందనేది చూడాలి. మ్యాక్సిమం 90% అంటే వర్షం ఎఫెక్ట్ వల్లే దిగుమతి అనేది తగ్గింది ఈరోజు వచ్చేసి. మరి రేపు మళ్ళీ దిగుమతి పెరిగే ఛాన్స్ ఉంటుందనేది చూడాలి. సో ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లికి సంబంధించి దిగుమతి అయితే తగ్గింది. ఒక 10-15% మేర దిగుమతి తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి, ఏమి ఎట్లని చూడాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మీరు చూసిన నోవా కంపెనీ, నోవా అంటే బ్రాండ్, ఒక రైతులని ఇంకా 20 ఏళ్ళ ఇంకా ఒక నమ్మకము నోవా అంటే. సో దానికి సంబంధించి నోవా కంబో అయితే రిలీజ్ చేశాము. సో ఇది మెయిన్గా తెల్లదోమ, పచ్చదోమ, ట్రిప్స్, మైట్స్, అలాగే రసం పీల్చే పురుగులు ఉంటాయి కదా, అది కిల్ చేయడానికి అయితే బాగా పనిచేస్తుంది. వితిన్ ఒక 2-3 రోజుల్లో డీలర్ షాప్స్ దగ్గర కూడా అవైలబుల్ ఉంటుంది. దానికి సంబంధించి కూడా నేను వీడియోస్ చేస్తాను. మీరు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు.